ఏర్పాటు చేసినటువంటి నిర్మాణ స్థలమే తప్ప ఇదైతే దేవుని మందిరముగాను మరియు దేవుని ఆలయముగాను పిలువబట్టడానికి వీల్లేదు. మరి ఎవరయ్యా సంఘము అని అంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలువబడినటువంటి వారు మాత్రమే సంఘము అని పిలిచారు. సంఘము అని పిలిచారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచినటువంటి వారిని ఒక పరిశుద్ధమైనటువంటి సహవాసములో, ఒక పరిశుద్ధమైనటువంటి సహవాస క్రమములో వారిని ఏర్పాటు చేయటానికి తీర్మానం చేయబడినటువంటిదే సంఘము. సంఘానికి క్షేమము కావాలి అనగా కట్టిన బిల్డింగ్ కాదు క్షేమము, కూడి వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ కూడా క్షేమము కావాలి. ఎలాగ క్షేమం ఉంటుందో, ఎలాగ క్షేమాభివృద్ధి చెందాలో విషయాలు నేర్చుకోవటానికి ముందుకు వెళ్దాం. ఈరోజు మన పాఠానికి ఒక ముఖ్యమైనటువంటి మూలవాక్యాన్ని చదువుకుందాం. రోమిలికి రాసినటువంటి పత్రికలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమపట్నంలో ఉన్నటువంటి సంఘానికి పత్రికను రాస్తూ, రోమిలికి రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకున్నట్లయితే, కాబట్టి సమాధానమును పరస్పర క్షమాభివృద్ధము కలుగజే వాటితోనే ఆసక్తితో అనుసరింతుము. జాగ్రత్తగా గమనించు. సంఘము క్షమాభివృద్ధి చెందటానికి పరస్పర క్షమాభివృద్ధి కలగజే వాటిని ఆసక్తితో అనుసరించాలి. ఇవన్నీ వేటి చేత మాత్రమే అనుసరిస్తామండి అని అంటే ఆసక్తితో మాత్రమే అనుసరిస్తాం. సంఘము క్షమాభివృద్ధి చెందాలి. సంఘము ఏ ఏ విషయాల్లో క్షమాభివృద్ధి చెందాలో దానికి చుట్టూ ఒక వలయం రాయబడ్డది. సంఘం అనేటువంటి ఆ క్షేమాభివృద్ధి చెందాల్సినటువంటి సంఘము చుట్టూ ఒక వలయాన్ని తయారు చేసుకున్నాం మనం. ఆ వలయంలో మొట్టమొదటిది ఏమని చెప్పుకున్నాం అంటే అండి, పైన ఉన్నటువంటి సమయం గురించి మాట్లాడు. సంఘము దేని వలన క్షేమాభివృద్ధి చెందుతుందండి అని అంటే అండి, సమయం. ఎవరినైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా సరే